వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అయితే తీవ్ర వాయుగుండంగా మారుతుంది. అలాగే మరి కొన్ని గంటల్లో ఇదైతే తీవ్ర తుఫానుగా మారినటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే ప్రస్తుతం కొనసాగుతుందని, అలాగే దీని ప్రభావం చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క కాకినాడ వైపే ఈ యొక్క ముంతా తుఫాను ప్రభావం అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో ఉన్నటువంటి కాకినాడ తీరం మధ్య ఈ యొక్క తుఫాను అయితే తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. అలాగే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తూ, అలాగే తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ఈ యొక్క మత్స్యకార గ్రామంలో ఇప్పటికే కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే కాకినాడ జిల్లా కలెక్టర్ సాన్మోహన్ ఆధ్వర్యంలో మొత్తం రెవెన్యూ అధికార యంత్రాంగంతో పాటు అలాగే ఇరిగేషన్ అధికారులతో కూడా నిన్న నుంచి కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించి అధికారులందరూ కూడా ఆ లీవులు ఏదైతే 31వ తేదీ వరకు కూడా అందరూ విధుల్లోనే ఉండాలి, ఎవరు కూడా సెలవులు ప్రకటించే అవకాశం లేదంటూ కూడా అధికారులందరూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్తో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా ఏదైతే వేటకు వెళ్ళొద్దను ఇప్పటికే కలెక్టర్ కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. అంతేకాకుండా హోప్ ఐలాండ్లో ఉన్నటువంటి 110 మంది ఎవరైతే మత్స్యకార కుటుంబాలని వాళ్ళని కూడా అందరూ కూడా వడ్డీకి రావాలంటూ కూడా జిల్లా కలెక్టర్ సాన్మోహన్ ఈరోజు ఉదయం కూడా ప్రకటించినప్పటికీ ఈరోజు సాయంకాలం కల్లా వాళ్ళు వాతావరణ పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా వస్తారని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులను కూడా అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే జిల్లా కలెక్టర్ సాన్మోహన్తో కూడా నిన్న కూడా ఫోన్లో మాట్లాడి అలాగే అధికారులను కూడా అప్రమత్తం చేశారు. అలాగే ఈరోజు ఉప్పాడలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయంలో మొత్తం ఈ పడా అధికారులతో పాటు అలాగే ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా మత్స్యకారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఉప్పాడ సమీపంలోనే ఈ యొక్క తుఫాను ముంతా తుఫాను ఎఫెక్ట్ అయితే తీరం ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని ఒక పక్కన వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ తుఫాను తీరం దాటే క్రమంలోనే ప్రధానంగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని ఒక పక్కన హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఒక పక్కన 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా మొత్తం ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళకి అయితే కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. అలాగే గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు సాయంకాలానికల్లా తమ ఇళ్లకు చేరుకోవాలని అధికారులు తల్లిదండ్రులు వచ్చి తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఆ తల్లిదండ్రులందరూ కూడా గురుకుల పాఠశాల వద్దకు వచ్చి తమ విద్యార్థులను కూడా తమ పిల్లలను తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. అంతేకాకుండా ఈ 4 రోజులు కూడా ఎవరు కూడా బయట తిరగవద్దు, ప్రయాణాలు ఉంటే కూడా అందరూ కూడా క్యాన్సిల్ చేసుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఒక పక్కన అధికారులతో పాటు అలాగే రెవెన్యూతో పాటు మొత్తం విద్యుత్ శాఖ అధికారులు కూడా మొత్తం ఎక్కడికెక్కడ గాలిలో తీవ్రత ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ప్రస్తుతం ఉప్పాడ తీరం వెంబడి ప్రధానంగా ఎక్కడ తుఫాను వచ్చినా సరే ఇక్కడే దాని ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు వచ్చేటువంటి ముంచుకొస్తున్నటువంటి తుఫాను ప్రభావం ఈ ముంతా తుఫాను ప్రభావం అయితే కాకినాడ సమీపంలోనే తీరం దాటుతుందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే మొత్తం అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. మొత్తం ఏదైతే తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఉప్పాడ ఉన్నటువంటి సముద్ర తీరం అయితే అలల ఉధృతి అయితే ఎక్కువ కొనసాగుతుంది. అలాగే ఈ యొక్క తీరం దాటే క్రమంలో సాధారణంగా ఉన్నటువంటి స్థాయి కంటే 2 మీటర్ల ఎక్కువ స్థాయిలో అలల ఉధృతి అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం ఉప్పాడ వద్ద ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఉప్పాడ సముద్ర తీరంలో అలల ఉధృతి అయితే అంటే సాధారణంగా అంటే తుఫాను వచ్చే సమయంలో ఆ సాధారణ పరిస్థితులు ఉంటాయి. అలాగే ఆ విధంగానే ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే ఉప్పాడ తీరం వెంబడి కనపడుతుంది. ప్రస్తుతం ఈరోజు సాయంత్రం నుంచే అంటే ఉదయం అంతా కూడా ఎండ కాస్తూ మబ్బులు వేస్తూ మామూలుగా వాతావరణం ఇప్పటికీ వర్షం అయితే ఎక్కడ కూడా కనపడలేదు. రేపటి నుంచి ఈ తుఫాను ఏదైతే 29వ తేదీ నుంచి అలాగే 28వ తేదీ రాత్రి కానీ 29వ తేదీ తెల్లవారుజామున గడు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఉప్పాడ సముద్ర తీరం వెంబడి అలల ఉధృతి ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం చూడొచ్చు ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా అయితే ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం అయితే ప్రస్తుతం అలల ఉధృతి అయితే కొనసాగుతుందని చెప్పాలి. తీరంలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలందరూ కూడా ఓ పక్కన
సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. మరో పక్కన ఏదైతే కాకినాడ ఉప్పాడ వచ్చేటువంటి బీచ్ రోడ్ ఏదైతే ఉందో ఈరోజు ఉదయం నుంచి కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క అలల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉందో పక్కన ఈ యొక్క ఆదివారం కావడంతోనే అందరూ కూడా పర్యాటకులు ఎక్కువ వస్తారు. పర్యాటకులు కూడా ఎవరు కూడా ఈ యొక్క సముద్ర కార్తీక స్నానాలు ఆచరించేందుకు కూడా సముద్ర తీరం వెంబడి ఎవరు కూడా రావద్దంటూ జిల్లా కలెక్టర్ అధికారులతో పాటు మొత్తం అందరూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతాన్ని చూడొచ్చు. ఏదైతే సుబ్బంపేట వద్ద ఉన్నటువంటి గతంలో ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండి కెరటాలు వచ్చి రాకాశాలలో రోడ్డు పైన ధ్వంసం చేసే పరిస్థితులు అయితే ఉండేవి. కానీ ప్రస్తుతం ఇటీవల భారీ ఇక్కడ ఏదైతే రాళ్లను బండరాళ్ళని వేసిన నేపథ్యంలో ప్రస్తుతం అలల ఉధృతి అయితే రోడ్డుపైకి అయితే రావడం లేదు. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యంగా దీనిపై దృష్టి పెట్టి ఈ రాళ్లను కూడా ఇక్కడ ఏదైతే బండరాళ్ళు కూడా ఇటీవల వేసినటువంటి పరిస్థితి మనం గత కొన్నాళ్ళ క్రితం చూసాం. అలల ఉధృతి నేపథ్యంలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. అలాగే మత్స్యకారులలో కూడా సముద్రపు నీరు కూడా పోయింది. ప్రస్తుతం ఇప్పుడైతే అలల ఉధృతి వచ్చినా సరే ఎటువంటి ప్రమాదం కూడా ఉండే అవకాశం లేదు. కానీ ఎదుర ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలలో అలల ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే అలాగే కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళాలన్నా ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్ళాలన్నా కూడా పూర్తిగా ఆ రోడ్డు అయితే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సుబ్బంపేట వద్ద ఇప్పుడైతే గాలిలో తీవ్రత ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అలల ఉధృతి అయితే కొనసాగుతుంది. అలాగే మరి కొద్దిసేపటి నుంచే అలలు అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా సాధారణ స్థాయిలోనే సముద్రం కనపడింది. అలాగే తుఫాను వచ్చే ముందు ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఎటువంటి అలజడి కూడా కనిపించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూస్తున్నాం ఇటువైపు ఉప్పాడ వైపు అలాగే ఎప్పుడు అలల తుఫాను వచ్చినా సరే ఈ ఉప్పాడ ఎంతో కొంత అలల ఉధృతికి అయితే కోతకు గురవుతూ ఉంటుంటుంది. మనం చూస్తున్నటువంటి ప్రాంతం చూడొచ్చు. ఇప్పటికే ఆ కోతకు గురి ఇప్పుడు మిగిలినటువంటి ఉప్పాడ తీర ప్రాంతాన్ని అయితే చూస్తున్నాం. అలలు ఇప్పుడిప్పుడే అలల ఉధృతి కొనసాగుతుంది. గాలిలో వేగం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. అలాగే ఉప్పాడ సుబ్బంపేటతో పాటు అలాగే మాయాపట్నం నాయకర్ కాలనీ అలాగే మత్స్యకారులు ఎప్పుడు కూడా ఇళ్లలోకి అయితే ఇళ్లలోకి నీళ్లు పోవడం ఆ మత్స్యకార ఇల్లు కూడా సముద్రంలో కలిసిపోవడం కూడా తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. ఇప్పుడైతే చూస్తుంటే ఉప్పాడ వద్ద అలల ఉధృతి ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈరోజు అలాగే రేపు అలాగే ఎల్లుండు 27, 28, 29, 30వ తేదీ వరకు కూడా అలల ఏదైతే ఉప్పాడ తీరం వెంబడి ఈ యొక్క ఆ తీరం దాటే క్రమంలో సముద్రం అయితే అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంటుందని అలాగే ఆ తీరం ఎక్కడైతే దాటుతుందో అక్కడ సాధారణ స్థాయి కంటే అలల ఉధృతి అయితే కెరటాల తాకిడి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే రాకాశాలలో ఎగసిపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఉప్పాడ వద్ద అయితే సముద్రం అయితే ఒక ఉప్పెనెల వచ్చే అవకాశం ఉందని కూడా ఈ యొక్క వాతావరణ శాఖ విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే మనకి కనపడుతుందని చెప్పాలి. అలాగే ఉప్పాడ వద్ద అంటే ఉప్పాడ కావచ్చు కాకినాడ కావచ్చు ఎక్కడైతే తీరం దాటుతుందో అక్కడైతే ప్రధానంగా అన్ని ప్రాంతాలలో కూడా అలర్ట్గా ఉండాలని కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. అలాగే రేపైతే కాకినాడ కోనసీమ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల పాటు మొత్తం అన్ని ప్రాంతాలు కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అలా మొత్తం ఈ యొక్క ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి మరికొన్ని ప్రాంతాల్లో కనపడుతుంది. రేపు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు జిల్లా కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసినట్టుగా వాతావరణ శాఖ అయితే చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా రేపు విశాఖతో పాటు అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లా ఏలూరు ఎన్టీఆర్ జిల్లాతో పాటు మొత్తం అన్ని కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే అక్కడ జారీ చేసినటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంది. అలాగే ఈ యొక్క తుఫాను ఈ యొక్క రేపు గుంటూరు పల్నాడు నంద్యాల కడప జిల్లా ఆరెంజ్ అలర్ట్ కూడా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా మరికొన్ని జిల్లాల్లో ఈ యొక్క అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంది. అలాగే రేపు అన్నమయ్య అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాలలో అక్కడ కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా కాకినాడతో పాటు కోనసీమ జిల్లా పాటు అన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా అయితే కనపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం ఉప్పాడ వద్ద అయితే మాత్రం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఇప్పటికే వేటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. బంగాళాఖాతంలో మరియు బలపడుతున్నటువంటి తీవ్ర వాయుగుండం అయితే ప్రస్తుతం తీవ్ర తుఫానుగా మారుతున్నది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ తుఫాను ప్రభావం అయితే కనపడుతుందని మనం క్లియర్గా చెప్పొచ్చు. గడిచిన 6 గంటల్లో అయితే గంటకు 5 కిలోమీటర్ల వేగంతో తీవ్ర అయితే వాయుగుండం అయితే ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం ఉప్పాడ వద్ద అయితే అలల ఉధృతి
అయితే కొనసాగుతుంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని జారీ చేసిన నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని ఈ యొక్క తీర ప్రాంతంలో ముఖ్యంగా ఉప్పాడలో కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా ఇక్కడే మొత్తం అన్ని ప్రాంతాల్లో వీఆర్ఓతో పాటు అందరూ కూడా ఏ గ్రామంలో ఉన్నామో ఆ గ్రామంలో ఉండాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ తుఫాను ఉదూతు తుఫాను కన్నా అత్యంత తీవ్రతరంలో ఉండే అవకాశం ఉందని కూడా ఒక అంచనాకైతే వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం కూడా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యంలోనే అలాగే ఏదైతే తీర ప్రాంతంలో ఇబ్బందికర పరిస్థితులతో పాటు మరో పక్కన అంటే తుఫాను తీరం దాటినప్పటికీ అలాగే తీరం దాటే సమయంలో సుమారుగా 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగే అవకాశం ఉంటుంది. అందరూ కూడా చెట్లు కూడా నేలకొరిగే అవకాశం ఉంటుంది. హోర్డింగ్స్ కూడా నేలకొరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తలు వహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకే పరిమితమై ఉండాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. మరో పక్కన ఏదైతే ఏలేరు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏలేరు ప్రాజెక్ట్ అయితే ఆ జలాశయం ఇప్పటికే ఆ నీరు నిండడంతోనే ఇప్పటికే నీరుని అయితే దిగువ విడుదల చేస్తున్నారు. మరో పక్కన పిఠాపురం నియోజకవర్గంలో అలాగే పిఠాపురంతో పాటు జగ్గంపేట పెద్దాపురం అలాగే ప్రతిపాటుతో పాటు ఈ యొక్క ఏలేరు అంటే వర్షాలు అధికంగా పడతాయి. తుఫాను తీరం దాటినప్పటికీ వర్షపాతం అయితే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ వర్షాలకైతే వరదలో పొంచి ఉంది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ రైతాంగం కూడా ఒక పక్కన ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. ఏదేమైనా ఈ తుఫానును ఎదుర్కొనేందుకు అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని అధికారులకైతే ఒక పక్కన కాకినాడ జిల్లా కలెక్టర్తో పాటు కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికెప్పుడు ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం ఉప్పాడ వద్ద అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ రేపటి నుంచి అయితే మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. ఎందుకంటే పెను తుఫాను వచ్చే సమయంలో అలాగే ఇప్పుడైతే ఆ గాలులు వేస్తుంటాయి. అలాగే ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే తుఫానులు వచ్చే సమయంలో ఇటువంటి ప్రశాంతంగానే ఉంటుంది. అలాగే ఏదేమైనా తీవ్ర తుఫాను ఉన్న నేపథ్యంలో కొంతమంది మత్స్యకారులు వాళ్ళంతా కూడా వలలో ఇప్పటికే ఒడ్డుకు చేరుతున్నారు. తమ పడవలని ఆ ఒడ్డుకే పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితి మరో పక్క కనపడుతుంది. మొత్తం మీద అయితే ఈ యొక్క ఏదైతే ముంతా తుఫాను ప్రభావం అయితే ముఖ్యంగా కాకినాడ ఈ యొక్క తీరం దాటుతున్న నేపథ్యంలో మొత్తం అధికారులు అయితే అప్రమత్తమవి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలతో పాటు లోతట్టి ప్రాంతాలు ఎక్కడైనా జరిగే మాత్రం ముందుగా గుర్తించాలని అధికారులు సూచనల ప్రకారం అధికారులు అయితే ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా చాటింపు వేస్తున్నటువంటి పరిస్థితి ఓపక్క కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా ముంతా తుఫాను ప్రభావం అయితే అందరూ ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.